హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వామాకు రైస్, హెల్దీ ఫుడ్. దీనికి కావాల్సిన మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు చుంచి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వామాకు అనేది చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగాక దీనిలోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అనేది వేసుకోవాలి. దీనిలోకి జీలకర్ర ఆవాలు మనం చిటమని సౌండ్ రాగానే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది హెల్త్కు చాలా మంచిది. ఈ వెదర్కు ఈ వామాకు రైస్ అనేది తింటే మనకు జలుబు, సర్ది అనేది ఎలాంటివి రావు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం వేగాక 1 స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం చిన్న కడిగి వేసుకున్న వామాకుని వేసుకోవాలి. పిడికడ వామాకుని వేసుకోవాలి. చిన్న కడిగి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వామాకు అనేది కొంచెము మగ్గే వరకు కలుపుకోవాలి. కొంచెం మగ్గాక దీనిలోకి పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, కొత్తిమీరతో పేస్ట్ చేసుకున్న కచ్చాపచ్చాక దంచుకున్న పేస్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్టింగ్ కొంచెం 1/2 స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసినాం కాబట్టి కారం అనేది ఎక్కువ పట్టదు. అందుకే కొంచెం టేస్టింగ్ కొరకు కలర్కు వేసాను. దీనికి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మనకు ఒక వామాకు అనేది మగ్గించుకోవాలి. మనకు ఆవిరికి వామాకు అనేది మగ్గిపోయింది కాబట్టి దీనిలోకి 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 అవర్ మోతాదులో బియ్యం అనేది కడిగి నానబెట్టుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ వాటర్ అనేది మసిలించుకోవాలి. వాటర్ అనేది మసిలాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని రైస్ రెడీ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు 50% అనేది రైస్ అనేది రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకు రైస్ అనేది 70% రెడీ అయిపోయింది. 70% రెడీ అయిపోయినాక దీనిలోకి కొంచెం పులుపుదనం రావడానికి నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే కొంచెం మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత నిమ్మకాయ పిండుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ గల వామాకు రైస్ మనకు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది రైతాతో తినొచ్చు, ఖాళీ పెరుగుతో తినొచ్చు. ఏ విధంగా తిన్నా ఈ రైస్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కావలసిన ఐటమ్స్ 1 గ్లాసు బియ్యము, 1 కొత్తిమీర కట్ట, ఒక 4-5 పచ్చిమిర్చీలు, తగినంత 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కారం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.